తిరుమల కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారిపోతాయా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించారు. దౌర్జన్యాలు రౌడీజాలు సహించబోమని, దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వారిని హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో నిజంగా అసలు అది నెయ్యే కాదంటూ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాని గురించి వైకాపా నేతలు ప్రస్తావించకుండా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ అసలు జంతువులు కొవ్వు కలవలేదన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అసలు వైకాపా నేతలు గనక బుకాయిస్తే అసలు వాస్తవాలు మారిపోతాయంటూ చంద్రబాబు గారు వారిని ప్రశ్నించారు. దాంతోపాటుగా ఆ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు రౌడీజం కానీ దౌర్జన్యం కానీ చేస్తే సహించబోమంటూ వారిని హెచ్చరిస్తూనే దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వారిని హెచ్చరిస్తున్నారు. ఎలా చూడాలంటారు మీరు? ఎలా చూడాలంటే అంటే యాక్చువల్గా ఇది వీళ్ళు ఎప్పుడో పెట్టాల్సిన మీటింగు, కాకపోతే సిట్ విచారణ కాపీ వస్తుందామని వెయిట్ చేసినట్టున్నారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అది ఇంకా రాలేదు, కానీ పెట్టకపోతే తప్పదని పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే రెచ్చిపోతుంది వైసీపీ. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని పెట్టారు. మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అండ్ దెన్ లోకేష్, పయ్యావుల కేశవ్, కొంతమంది మంత్రులు అందరూ కలిపి, పార్థసారథి, ఆనం గారు అందరూ కూడా ఉన్నారు, మాధవ్ గారు అందరూ, బీజేపీ తరఫున మాధవ్ గారు. అంటే మనకి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ముందు ఇవాళ కూటమి చాలా ఐక్యంగా ఉంది అనేది ముఖ్యంగా వైసీపీకి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఉవ్విళ్ళు ఊరుతున్నాడు, ఎందుకోసం ఆయన అంబటి రాంబాబు కోసం ప్రత్యేకంగా గుంటూరు వెళ్ళారు, అంటే బూతులు మాట్లాడినా కూడా ఆయన వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం అనేది ఇక్కడ ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఆయన చేయదలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు జనసేనని విడదీస్తే కాపుల ఓట్లు మనకు వస్తాయి అనే ఒక భావనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు, అలాగే కులాల మధ్య కుంపట్లు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి అదే కదా. మీరు గమనిస్తే కనుక అయితే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ బేస్ చేసుకుని జరిగింది ఇది ముఖ్యంగా. అంటే ప్రజలకి వాస్తవాలు వివరించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా రెడ్లకు ఎవరికి కూడా ఎక్కడ హాని జరగదు, మీరు చూసుకోండి. ఎవరు కూడా జైలుకి వెళ్ళరు, ఎవరి మీద కేసులు ఉండవు. ఫస్ట్ ఎస్సీలను ఏడిపించాడు, మైనార్టీలు నేడిపిస్తాడు, తర్వాత నష్టపోయింది కమ్మవాళ్ళు, అంటే ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు. మీరు చూసారు వల్లభనేని వంశీ, తర్వాత కొడాలి నాని, పోసాని ఏమైపోయారు ఇవాళ. అంటే ఇది పిచ్చితనం, అది చెప్తున్నాం మనం. అంటే ఈయనది కాదు, ఆయన నమ్ముకునే వాళ్ళది. తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు, తర్వాత ఇదెవరు బీసీలు, మన జోగి రమేష్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. సో ఇది కూటమికి బాగా తెలిసేది. ఇప్పుడు అందుకే మేము కలిసే ఉంటామని ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నారో అది ఆయనకి మింగుడు పట్టల్లా. దానికోసమని ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారంలో వాళ్ళు అక్కడ ఏమీ జరగలేదు, జంతువుల కొవ్వు లేదన్నారు, గొడ్డు మాంసం లేదన్నారు, చేప కొవ్వు లేదన్నారు, వేప నూనె లేదన్నారు, ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇవాళ ముగ్గురు కలిసి పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. మీరు ఏదైనా అన్యాయంగా మాట్లాడినా, అన్యాయం చెయ్యాలనుకున్నా సహించమని చెప్పారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళైనా ఏమవుతారో తెలుసు. ముఖ్యంగా 7 కొండలు కాదు 2 కొండలు అని ఆ రోజు ఒక వ్యక్తి అన్నారు. ఆ రోజే మేము ఖండించాము అది తప్పని. సో ఆ వ్యక్తి ఏమయ్యారు అంటే వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి చేయలేదంటూ నాటకాలు ఆడుతున్న వాళ్ళకి ఆయన ఇవాళ ఒక సంకేతాన్ని ఇచ్చారు. తర్వాత 1 మ్యాన్ కమిషన్ వేస్తున్నాము అంటే సిట్ విచారణ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు ఒక 1 మ్యాన్ కమిషన్ వేస్తారు. అంటే వాస్తవాలు బయటికి రావాలి కదా. ఇప్పుడు సిట్ ఏం చెప్పింది అనేది మనకి పూర్తిగా రాలేదు, ఫీలర్స్ లాగా వస్తుంది. అది 35వ పేజీల విచారణలో కల్తీ జరిగిందని 2009 నుంచి 2019 పేజీ వరకు అందులో జంతువుల కొవ్వు ఉందని
తర్వాత పంది మాంసం ఇవన్నీ ఏవో అలా ఉన్నాయని అన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. సో మనకి కరెక్ట్గా రిపోర్ట్ వస్తే కానీ మనం మాట్లాడలేం, ఇవన్నీ వింటాం వరకే. కాబట్టి ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ మాధవ్ గారు కావచ్చు, బీజేపీ తరఫున ఒక కూటమి అనేది వాళ్ళ క్లియర్ కట్గా అపోజిషన్ కానీ అపోజిషన్కి చూపించారు. ప్రజలకు చెప్పాలనుకుంది వివరంగా చెప్పారు. ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న కుట్రని వీళ్ళు బహిర్గతం చేయడం జరిగింది. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా. తర్వాత ఇంకొక పాయింట్ కూడా బయటకు వచ్చిందండి, ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. అంటే గట్టిగా మనం దీన్ని ఎంఫసైజ్ చేయలేం, కానీ ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల అంటే పిల్లలు పుట్టకపోవచ్చు అనే ఒక మాట కూడా బయటకు వస్తుంది. అంటే ఇది మనం టెస్టులు చేయకుండా మనం మాట్లాడకూడదు. అంటే ఒక పెద్ద కుట్ర, ఇది క్రిస్టియన్స్ కుట్ర అనేది మనకు అర్థమవుతోంది. ఆ క్రిస్టియన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏ హస్తాలు ఉన్నాయి, ఏ విదేశీ హస్తాలు ఉన్నాయి అనేది కూడా తెలియాలి. అంటే ఇక్కడ మనం బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ముఖ్యంగా మోదీ గారు దీని మీద దృష్టి పెట్టాలి, అమిత్ షా కూడా పెట్టాలి. ఎందుకంటే విదేశీ నిధులు వచ్చిన విదేశాల నుంచి ఏం జరుగుతున్నాయి, ఎందుకంటే చాలా ఎన్జిఓస్కి వచ్చే ఫండ్స్ని ఆపేయడం జరిగింది బీజేపీ. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఇవాళ ఏదైతే మత మార్పిడుల మీద కూడా చాలా రాష్ట్రాలు దాని మీద చేయకూడదు, మత మార్పిడి జరగకూడదు అని ఒక చట్టం వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం వరకేనా, లేకపోతే హిందూ సంతతి పెరగకుండా చూడటం కూడా వీళ్ళ ఉద్దేశం అనే దాని మీద కూడా అందుకే దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వారిని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు కదా. అందుకే చేశారండి. అంటే హిందువుల్ని మీరు ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి. అంటే మీరు ఇవాళ చెప్పేస్తే అయిపోదుగా, ఇక్కడ కలవలేదు అని వాళ్ళు మాట చెప్పేస్తే అది పామాయిలా లేకపోతే డాల్డానా వాటెవర్ అది మనకు తెలియదు. మొత్తానికి నెయ్యి అయితే లేదు. అంటే పవిత్రమైన ఆవు నెయ్యి స్థానంలో వాళ్ళు 320 రూపాయలకి ఒక నూనె లాంటి పదార్థం ఏదో కొని అది పామాయిలో రసాయనాలు అన్నీ కలిపిందో ఏదో చేశారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తోంది మనకి. అందుకని ఇవాళ చిన్నప్పని వ్యవహారం తీసుకున్నా, ఎవడి వ్యవహారం తీసుకున్నా ఇక్కడ ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ సుబ్బారెడ్డికి సంబంధం లేదు, కరుణాకర్ రెడ్డికి సంబంధం లేదు అంటే ఏదైనా చిన్నపిల్లల వ్యవహారమా? చిన్నప్పని ఒక్కడే నిర్ణయాలు తీసేసుకుంటాడా? ఒక టెంపరీ ఉద్యోగి నిర్ణయాలు తీసుకోగలడా టీటీడీలో? కాబట్టి అంటే ఎంత వీళ్ళు ప్రజలు నమ్మించాలని చూస్తున్నారో వైసీపీ వాళ్ళు అర్థమవుతోంది. అందుకే ఇవాళ కలిసికట్టుగా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, వివరించటం. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు వాళ్ళ హయాంలో ఎలాగ హిందూ విగ్రహాలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, మరొకటి కావచ్చు ఎట్లా నాశనం చేశారు, దుర్గగుడిలో ఎలాగ వెండి సింహాలు మాయమైపోయాయి, దాని స్థానంలో కొత్తవి తెచ్చి పెడతానంటో మీకు గుర్తుంది. కొడాలి నాని లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడాడు, ఎంత పొగరుగా. పోతే ఏమవుతుంది, ఇంకోటి కొత్తవి తెచ్చి పెడతాం అన్నాడు కదా, ఎంత అవుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. అందుకే ఇవాళ నువ్వు ఎక్కడున్నావు కొడాలి నాని కదా. అందుకని మనం అంటే అధికారం ఉంది కదా అని తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విర్రవీగితే రేపొద్దున పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.